అందరికీ కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న రెండు వ్యాఖ్యలు చెప్తాను. దీనికి కారణం ఏమంటే నిన్నటి రోజున మీరు పలుమంది కొంతమంది సహృదయంతో భయంతో ఒక రకమైనటువంటి ఆందోళనలతో కొంతమంది శాడిస్టిక్ ప్లెజర్స్తో అంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళకు ఒక రాక్షసానందం సునకానందం కానీ వాళ్ళకు ఇలా కలిపి చెప్తాను. మీరెవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మీరెవరూ భయపడాల్సిన పని లేదు. ఏ కారణం అంటే కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కదిరి నడిబొడ్డు నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని గెలిపించమన్నారో మీకు అందరికీ కూడా తెలిసిందేదే, దాంట్లో ఎక్కడ అనుమానం ఏం లేదు. ఈరోజు వరకు కూడా ఆ స్పష్టత నాకు కావచ్చు, మా అధినేతకు కావచ్చు, మా పార్టీకి కావచ్చు పూర్తి స్థాయిలో ఉంది. అంతేకాకుండా మీ అందరికీ ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నా, ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. యుద్ధం చేయడంలో, ప్రేమను గెలిచడంలో ఏం చేసినా తప్పు కాదనేది సిద్ధాంతం. మనం ఒకరితో యుద్ధం చేస్తాము, రాజకీయ యుద్ధం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల యుద్ధానికి తలపడబోయే ముందు ఈ రకమైనటువంటి మామూలుగా పాతకాలంలో రామాంజనేయ యుద్ధం అప్పుడు రాముడు బాణం వేయాలన్నా, ఆంజనేయుడు గది ఎత్తుకొని ఇడసల్లన్నా పద్యాలు పాడేవాళ్ళు. నీకు అజ్జయ్య లేదా రామా అని ఆయన అంటే, నువ్వేందిరా ఆంజనేయ అని ఈయనంటే ఆ పద్యాలు పాడి అసరాలు సంధించేవాళ్ళు. ఆ పద్యాలే ఈ ఫేక్ న్యూస్. కాబట్టి దానికి ఏం పెద్దగా ఆందోళన చెందొద్దండి. 20 ఏళ్ళు నన్ను నమ్మినారు, పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కదిరి నియోజకవర్గ ప్రజలు కానీ. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలే. పార్టీ కూడా పూర్తి స్థాయిలో నమ్మి ఒక అధినేత నడిబొడ్డున మాట్లాడటం జరిగింది, నగరం నడిబొడ్డున మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇది ఒక యుద్ధ నీతిలో భాగంగా మీలో ఈ ఆందోళన కలిగించాలనే ఆలోచనతో చేసే కార్యక్రమాలు ఇవన్నీ. మనం 5 ఎన్నికల్లో పోటీ చేయబోతాం, 5వసారి. పరిపక్వత చెందినటువంటి అభ్యర్థిగా ఆలోచన చేయాలి నేను కూడా. అందులో భాగంగానే మిమ్మల్ని అప్పీల్ చేస్తాను. అభ్యర్థిత్వం, ఎన్నికలు నిర్వహించుకోవడం, మిమ్మల్ని ముందుకు నడిపించడం, ఇవన్నీ నాకు వదిలేయండి. ఎన్నికల్లో గెలుస్తాను. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుస్తాం. దానిలో అనుమానం కానీ ఇంకోటి కానీ ఆందోళన కానీ మీరు చెందొద్దండి. మీ అందరిలో కసి ఉంది, చూస్తాను నేను కూడా. 4.5 సంవత్సరాలుగా మీకులో ఉన్నటువంటి కసి కానీ పట్టుదల కానీ ఇంతవరకు నడిపించింది మమ్మల్ని, మనల్ని కూడా ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇంత దూరం వచ్చినాక వెనకపోయేటువంటి ప్రసక్తి ఉంటుందా? మీరు ఆలోచన చేసుకోండి. మామూలుగా అటువైపు పార్టీ ఒక అభ్యర్థిని ఎంపిక చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రకటించడానికి ఒక తేడా ఉంది. ఆయన అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడు బహుశా క్యాస్ట్, క్రీడ్, క్యాష్ ఈ ఈక్వేషన్స్లో ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు కదిరి నియోజకవర్గాన్ని ప్రకటించినప్పుడు క్యాస్ట్, క్రీడ్ ఏం చూడాల. ప్రజల్లో పలుకుబడి ఉందా లేదా, ప్రజల కోసం బతుకుతున్నారా లేదా, ప్రజల కోసం ఉండేటువంటి నాయకత్వం కావాలనే ఆలోచనతోనే ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎన్నిక అనేది మనకు కాదు సవాల్, ఇది వాళ్ళకు సవాలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సవాల్. ఇది అంతర్గత శత్రువులకు సవాలు. అంతర్గత శత్రువులు ఒకరిద్దరు ఉండొచ్చు, ఆ అంతర్గత శత్రువులకి ఉనికి కాపాడుకునే ప్రయత్నము
అస్తిత్వాన్ని కోల్పోతున్నామనే ఆందోళన వాళ్ళకు ఉండబట్టి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి దానికి మీరు ఆలోచన చేయొద్దండి, కార్యోన్ముఖులు కానీ. ఇంకా ఒకటి చెప్తున్నా,